దేవునికి స్తోత్రములు. దేవుని సన్నిధానంలో కూడి ఉన్న దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మొదటిగా ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తోత్రము, స్తోత్రము ప్రభువా, మా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా ప్రభా, మరొకసారి నా ప్రభా నీ సన్నిధానంలో శ్రీలమైన మేము ఈ విధంగా కూడుకుంటకిచ్చిన ఈ యొక్క గొప్ప తరుణమునకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రములు ప్రభా. ఇదిగో నీ వాక్యము చేత నాతో మాతో ఒక్కొక్కరితో మాట్లాడుతుంటున్నందుకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభా, నీ జీవం గల మాటలు నా ప్రభా మాలో నా ప్రభా ఉంచుతుంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రములు ప్రభా. వింటున్న ప్రతి ఒక్కరిని నీవు జ్ఞాపకం చేసుకో నా ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ఆశతో నా ప్రభా కూడుకొని నా ప్రభా వింటున్నారో నా ప్రభా, వారి ఒక్కొక్కరిని నీవు జ్ఞాపకం చేసుకో నా తండ్రి. వారి అంతరంగములను తెరవండి నా ప్రభా, వారి హృదయాలను తెరవండి నా ప్రభా. నీ వాక్యము ప్రకటిస్తుండగా నా తండ్రి, నీ వాక్యమని నా ప్రభా అది సజీవమైనటువంటి నా ప్రభా మాటనని నా ప్రభా గ్రహించి అంగీకరించే మనస్సును ప్రతి ఒక్కరికి నీ దయచేయమని ప్రభా ముందున్న సమయం అంతా కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాము. ఇర్మియా 2వ అధ్యాయము 32వ వచనము. ఇర్మియా 2వ అధ్యాయము 32వ వచనము. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన ఒడ్డాలమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు అని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. కన్యక అంటే ఇక్కడ వివాహము చేసుకున్నటువంటి వారిని కన్యక అని అంటారు. అంటే ఏ స్త్రీని కూడినటువంటి ఒక వ్యక్తిని అంటే స్త్రీని కన్యక అని చెప్పవచ్చు. అయితే ఆమె తన ఆభరణములను మరచునా అని అంటున్నారు. తను అలంకరించుకునేటువంటి ఆభరణములను మర్చిపోతుందా అని ఒక ప్రశ్న ఉంది అక్కడ. ఇంకా పెండ్లి కుమారి తన ఒడ్డాలమును మరచునా, పెండ్లి కుమార్తె తనకు కావలసినవన్నీ కూడా మొదటిగా సిద్ధపడిన తర్వాతనే పెళ్ళికి వెళ్తుంది. కానీ ఎలా ఉంటే అలా వెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడ అలా వెళ్ళడానికి ఆమె ఇష్టపడదు. చక్కగా అన్ని అలంకరించుకొని ఆమె ఆ యొక్క వివాహానికి, ఆ పెళ్లి కుమార్తె తను వివాహం చేసుకోవడానికి వెళుతుంది. ఆమె తన వడ్డాలమును మరచునా అని అక్కడ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు అని అంటున్నారు. ఇవన్నీ అయితే ప్రతి ఒక్కరు ఏది మర్చిపోవట్లేదు. వాళ్ళకు కావలసినవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ నా ప్రజలు అని సంబోధిస్తున్నాడు. నా యొక్క ప్రజలు అంటే దేవుని ప్రజలమైన మనం ఒక్కొక్కరము కూడా ఎలాగున్నామంట? లెక్కలేనన్ని దినములు అంటే చెప్పలేనన్ని రోజులు ఆయనను మర్చిపోయి ఉన్నాము, నన్ను మర్చి ఉన్నారు అని దేవుడు సెలవిస్తున్నారంటే దేవుణ్ణి మనము మర్చిపోయి ఉన్నామని దేవుడు మనకి అడుగుతూ ఉన్నారు. నన్ను నీవు మర్చిపోయావు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఇర్మియా 2:13 చూద్దాము. ఇర్మియా 2వ అధ్యాయము 13వ వచనములో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడచియున్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను తొలపించుకుని ఉన్నారు అని అంటున్నారు. నా జనులు, ప్రభువైన యెహోవా సెలవిస్తున్నారు, నా జనులు, నా ప్రజలు, నా పిల్లలు అని అంటున్నారు. వారు ఏం చేశారంట? 2 నేరములు చేసి ఉన్నారు అని చెప్తున్నారు. నేరములు అంటే తప్పులు, దోషములు. ఆ 2 నేరములు ఏమి చేశారంటే ఇక్కడ జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు అని అంటున్నారు. జీవజలముల ఊట ఎవరు అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆ జీవజల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు అంటే ఆ దేవుణ్ణి విడిచిపెట్టారు, మొదటి నేరం చేశారు. ఇంకొక నేరం ఏమంటున్నారు? తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. తమ కొరకు అంటే ఎవరికి వారే
తొట్లు అని అంటున్నారు. ఆ తొట్లు అంటే ఏదో కాదు, ఒక ఊర్లలోనైతే గోళాల్లాగా ఉంటాయి. ఆ తొట్లు ఎవరో కాదు, మనమే. అది కుండతో అంటే మట్టితో చేసినటువంటి ఒక కుండ కావచ్చు, ఒక పాత్ర కావచ్చు, నీళ్లు పొయ్యడం కోసమని ఒక పాత్రగా వాడుతూ ఉంటారు. అలాంటి తొట్లు అని అంటున్నారు. నీళ్లు పొయ్యడానికి వాడేటువంటి ఒక పాత్ర అయి ఉంటుంది. మరి ఆ పాత్రనైతే తమ కొరకు తొట్లనైతే చేసుకున్నారు. అనగా అవి ఎలాగున్నాయంట? బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. అవి బద్దలైపోయినవి, అవి పర్రెలు పారిపోయినవి, అవి రంధ్రాలు పడిపోయినాయి, అందులో నీళ్లు పోస్తే నిలవకుండా ఉన్నాయి. మనం గ్రహించాలి. ఆత్మీయంగా గ్రహించినట్టయితే ఆ తొట్టు ఎవరో కాదు, ఆ తొట్లు అనగా అది నీవు నేను అయి ఉంటున్నాము. ఆ నీళ్లు నువ్వు పోస్తుంటే అందులో నిలవట్లేదు, నిలవనటువంటి తొట్లలాగా నీవు ఉంటున్నావు, నీ హృదయం ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. 2 నేరములు చేసి ఉన్నాము దేవుని ఎదుట. అవి ఏంటిది? జీవజలముల ఊటనైనా దేవుణ్ణి మర్చిపోయి ఉంటున్నాము ఒకటి, ఇంకొకటి నీళ్లు నిలవనటువంటి తొట్లను మనము చేసుకొని ఉన్నాము. మనది మనమే చేసుకొని 2 దోషములు, 2 నేరములు అయితే మనము చేసి ఉంటున్నాము. నిజమే, దేవుడు స్పష్టంగా మనకు సెలవిస్తున్నాడు. నేరములు, దోషములు మనము చేసి ఉంటున్నాము. దేవుడు నిజంగా నీకు నాకు సూటిగా దేవుడు మాట్లాడుతున్నారు. మనము ఆయనను మర్చిపోయి ఉంటున్నారు. లెక్కలేనన్ని దినములు ఆయనను మనము మర్చిపోయి ఉంటున్నాము. ఆయన మరలా మనకు జ్ఞాపకం చేసినప్పటికీ కూడా, ఆ వాక్యము చేత మనల్ని నింపుతున్నప్పటికీ కూడా, ఆ నీళ్లు మనలో పోస్తున్నప్పటికీ కూడా అది నిలవలేని స్థితిలో మన హృదయాలు ఉంటున్నాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా 1:3 చూద్దాము. యెషయా 1:3. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాణ్ణి దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని అంటున్నారు. ఇక్కడ ఏంటిది? ఎద్దు తమ కామాందును ఎరుగును అంటున్నారు. అంటే తన యజమానుని తెలుసుకుంటుంది ఎద్దు. అయితే ఇక్కడ జంతువులు తన యజమానుని తెలుసుకునేటట్టుగా ఉంటున్నాయి. గాడిది సొంతవాని దొడ్డి తెలుసుకున్నా అంటే తన సొంత ఇంటిని తెలుసుకునే, దాన్ని ఎక్కడైతే కట్టేశారో ఆ స్థలాన్ని ఎరిగి ఉంటుంది గాడిదనైతే. కానీ నీవు నేను అయితే ఎలాగా ఉంటున్నాము? ఇజ్రాయేళ్లకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇక్కడ ప్రవచిస్తున్నది, చెబుతున్నటువంటి మాట ఇజ్రాయేలీలకే కావచ్చు, కానీ వాళ్ళు శారీరకమైనటువంటి ఇజ్రాయేలీలేమో, కానీ ఆత్మీయమైనటువంటి ఇజ్రాయేలు నీవు నేను అయినటువంటి మనము, నీకు నాకు తెలివి లేదు అని అంటున్నారు. ఎందుకంటే దేవుణ్ణి, ఆయనను యోచింపట్లేదు. అంటే ఆయన గురించి మనం ఆలోచించట్లేదు, ఆయనను విడిచిపెట్టాము, ఆయనను మర్చిపోయి ఉంటున్నాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి చూసుకుందాము. ఇర్మీయా 8:7 ఏమంటున్నారు? ఇర్మీయా 8:7 ఆకాశంలోకెగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును. తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓద కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు అని అంటున్నారు. అంటే ఇక్కడ జంతువులు, ఆకాశ పక్షులు ప్రతి ఒక్కటి కూడా ఆయనను తెలుసుకుంటున్నాయి. కానీ మనుషులమైనటువంటి మనమే ఆయన యొక్క న్యాయ విధిని, ఆయన ఎలాంటి వాడు ఏంటిది అని మనము తెలుసుకోలేకపోతున్నాము. మనము తెలుసుకున్నాము, కానీ అయినా కూడా తెలుసుకొని కూడా భయము లేకుండా, భక్తి లేకుండా మనము ఆయనను విడిచిపెట్టి ఉంటున్నాము. అవైతే తమ కాలమును ఎరిగి ఉంటున్నాయి. అప్పుడు ఏ కాలం ఏదే వస్తుంది, ఏ కాలంలో ఏమి చేయాలి, ఎలాగుండాలి అని అవి చేస్తూ ఉన్నాయి. ఈ చెట్లకు ఎవరు చెప్పారు? ఆకాశ పక్షులకు ఎవరు చెప్పారు? ఆ జంతువులకు ఎవరు చెప్పారు? వాటికి ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించట్లేదు, వాటికి అవే తెలుసుకుంటున్నాయి.
కానీ మనకు చెప్పడానికి దేవుని వాక్యం ఉంటుంది, కానీ మనము యోచించట్లేదు, మనము గ్రహించట్లేదు. అక్కడ ఏమంటున్నారు? నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు అని అంటున్నారు. ఆయన విధించేటువంటి ఆ యొక్క న్యాయమైనటువంటి విధిని మనము తెలుసుకోవట్లేదు, ఎరగట్లేదు. ఏమాత్రము కూడా మనము తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉంటున్నాము. ఇర్మియా 2:17 చూద్దాము. ఇర్మియా 2:17 మరియు 19 కూడా. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటివి అని అంటున్నాడు. నీ దేవుడైన యెహోవాను నీవు విడిచిపెట్టావు. ఆయనైతే నిన్ను తన మార్గములో నడిపించాలని కోరుకుంటున్నాడు. తన యొక్క మార్గములో నడిపించాలని ఆయన కోరుకొని ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. కానీ నీవు ఆయనను విసర్జిస్తున్నావు. ఆయనను విసర్జించిన కారణము చేత నీకు నీవే ఈ బాధ కలగ చేసుకుంటివి. ఏ బాధలు కలగ చేసుకుంటున్నావు? నీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? నీకు ఎలాంటి ఇబ్బందులు వస్తుంటున్నాయి? నువ్వు బాధపడుతుంటున్నావు, కొన్ని సమస్యలు వస్తుంటున్నాయి, కొన్ని శ్రమలు వస్తుంటున్నాయి అనంటే ఇది ఎందువలన వస్తుందంటే స్పష్టంగా చెబుతున్నాడు, నిన్ను దేవుడైతే తన మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాడు. కానీ ఆయనను నీవు విసర్జిస్తున్నావు, నీవు ఆయనను మర్చిపోతున్నావు, ఆయనను నువ్వు దూరం పెడుతుంటున్నావు. కాబట్టే నీకు నీవే ఈ బాధను కలగచేసుకుంటున్నావు అని అంటున్నారు. 19వ వచనం చూద్దాము. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని. అంటే నీ దేవుడైన యెహోవాను నీవు విసర్జించిన కారణం చేత ఇక్కడ నీకు నా ఎడల భయము భక్తులు లేకుండటం. ఆయనను విసర్జించడం ఒకటైతే ఇంకొకటి భయము భక్తి లేకుండా జీవిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆయనను విసర్జించినందుకు ఆయన యందు మనము భయము భక్తి లేని కారణం చేత మనకేం కలుగుతున్నాయంట? బాధకు శ్రమకు కారణమవుతున్నాయి. ఎవరో పెట్టట్లేదు నీకు శ్రమ, దేవుడు శ్రమ పెట్టట్లేదు, సాతాను నిన్ను శోధించట్లేదు. కానీ నీవు దేవుణ్ణి విడిచిన కారణము చేతనే అని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. దేవునికి నీవు దూరంగా ఉన్న కారణం చేతనే, దేవుణ్ణి నువ్వు తెలుసుకొని కూడా ఆయనను విడిచిపెడుతున్నావు. నీవు ఆయన యందు భయము భక్తి లేకుండా నీవు జీవిస్తున్నావు. ఆ భయము భక్తి లేని కారణం చేతనే నీకు కొన్ని బాధలు కలుగుతున్నాయి, నీకు కొన్ని శ్రమలు వస్తున్నాయి అని చెప్తున్నాడు. నిజంగా ఎంతమంది బిడ్డలు దేవుణ్ణి ఎరిగి కూడా దేవునికి దూరంగా ఉంటున్నారు. దేవుని సన్నిధానంలో కూర్చోకుండా, దేవుని సన్నిధానంలో గడపకుండా, ఒకవేళ దేవుని సన్నిధానంలో కూర్చున్నా కూడా ఒక భయముతో ఒక భక్తితో నీవు ఉంటున్నావా? భయం ఉంటే సరిపోదు, భక్తి ఉంటే సరిపోదు, రెండూ కావాలి. భయము భక్తి రెండూ కూడా కావాలంటున్నారు. నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు అని అంటున్నారు. భయము భక్తి లేకుండా ఉన్న కారణం చేతనే నీకు కొన్ని బాధలు కొన్ని శ్రమలు కలగచేస్తూ ఉన్నాయి అని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. కీర్తనలు 9:17 చూద్దాము. కీర్తన 9:17 దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అని అంటున్నారు. దుష్టులు ఏంటంటే దేవుణ్ణి మరచు జనులందరూ కూడా దుష్టులై ఉంటున్నారు. అలాంటి దుష్టులు ఎక్కడికి వెళ్తారంట? పాతాళంలోనికి దిగిపోతారు అని అంటున్నారు. ఎలాగా? ఎందుకు వెళ్తారు పాతాళంలోనికి అంటే దేవుణ్ణి మర్చిపోయిన కారణం చేత, దేవుణ్ణి నమ్మని కారణం చేత, దేవుణ్ణి విసర్జించిన కారణం చేత. దేవుణ్ణి నమ్మనటువంటి వారు పాతాళానికి వెళ్తారు. దేవుణ్ణి నమ్మి కూడా దేవుణ్ణి దూరంగా పెట్టినటువంటి వారు, విసర్జించినటువంటి వారు, భయభక్తులు లేనటువంటి వారు, అలాంటి వారు దుష్టులు అంటున్నారు. అలాంటి దుష్టులు పాతాళంలోనికి వెళతారు అని సెలవిస్తున్నారు. రోమా 1:28 వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు అప్పగించెను.
తమ మనస్సులో దేవునికి ఏమాత్రము కూడా చోటు ఇవ్వట్లేదు. దేవుని నమ్మారు. ఇది దేవుని నమ్మినటువంటి బిడ్డలకే సెలవిస్తున్నారు. దేవుని నమ్మనటువంటి వారి కాదు, దేవుని నమ్మిన బిడ్డలు వారు దేవునికి చోటు ఇవ్వట్లేదు. చోటు ఇవ్వని కారణము చేత చేయరాని కార్యములు చేస్తున్నారు. ఒకవేళ దేవునికే గనక చోటిస్తే, దేవుణ్ణి నమ్మి భయముతో భక్తితోటి ఉన్నట్టయితే చెడు కార్యములు చేయడానికి అవకాశం లేదు. చెయ్యజాలరు, వారు చెయ్యలేరు. అలా దేవునికి వాళ్ళు సమయాన్ని ఇవ్వట్లేదు, దేవుని సన్నిధానంలో గడపట్లేదు. భయముతో భక్తితో ఆ బిడ్డలు ఉండలేని కారణము చేతనే దుష్టుడు వారి లోపలికి వచ్చి వారి యొక్క బలహీనతలను పట్టుకొని వారు ఇది చేస్తే ఏం కాదులే, ఇలా ఉంటే ఏం కాదులే, అబద్ధం ఆడితే ఏం కాదులే, ఇది ఈ కార్యము చేస్తే ఏం కాదులే, తింటే ఏం కాదులే, తాగుతే ఏం కాదులే, తిరుగుతే ఏం కాదులే అని అన్ని ఆలోచనలు వారికి కలగచేసి ఆ చేయరాని కార్యములన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దేవుని మాట వినట్లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్పి చెప్పి ఒక్కసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3వసారి ఏం చేస్తారు? ఎవరైనా కూడా, అది తల్లి అయినా తండ్రి అయినా నీ ప్రాణ స్నేహితుడైనా సరే, చివరికి ఏం చేస్తారు? వదిలిపెట్టి నీ ఇష్టం, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో అని అంటారు. దేవుడు కూడా అలానే చేస్తున్నాడు. వాళ్ళు ఇష్టమైనటువంటి కార్యములు, చేయరాని కార్యములు చేస్తున్నారు. కాబట్టే దేవుడే భ్రష్ట మనస్సునకు వారికి అప్పగించిండ్రు అంటున్నారు. అంటే చెడ్డ మనసుకు అప్పగించేసి ఇంకా నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. కానీ ఒకరోజు మాత్రము ఆ పని చేసినందుకు, ఆ చెడ్డ కార్యంలో చేసినందుకు ఒకరోజు తీర్పు ఉన్నదని మాత్రం మర్చిపోకూడదు. తీర్పు దినమున నువ్వు నిలబడేటప్పుడు నువ్వు చేసినటువంటి ప్రతి కార్యము కూడా దేవునికి అప్పచెప్పవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దేవుడే ఆ భ్రష్ట మనసుకి ఎందుకు అప్పగించాడు అంటే, నువ్వు వినట్లేదు కాబట్టి ఆ భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడు, ఆ కఠినమైనటువంటి మనసుకు అప్పగిస్తున్నాడు. దేవుని మాట విన్నట్టయితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నీ పాపములన్నిటి కూడా క్షమిస్తాడు. కానీ నువ్వు విననొల్లని వారిగా ఉంటున్నావు కాబట్టి దేవుడు భ్రష్ట మనసుకి నిన్ను అప్పగిస్తానని అంటున్నాడు. ఆ స్థితిలోనికి రాకముందే జాగ్రత్త పడదాము. 2 పేతురు 3:5. 2 పేతురు 3:5లో పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఇక్కడ ఏంటిది? పూర్వము నుండి ఆకాశం ఉన్నది. ఇది ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఆకాశము కాదు. మనము జగత్తి పునాది వేయబడక ముందే దేవుడు అప్పటి నుండే ఉన్నాడు. ఆ కాలములోనే ఆయన ఆకాశమును ఏర్పాటు చేశాడు. తన మాట ప్రకారంగా ఆకాశమును ఏర్పాటు చేశాడు. నీళ్ళలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు అని అంటున్నారు. అంటే ఇక్కడ భూమిని ఆకాశమును దేవుడు వేరుపరిచాడు, నీళ్లను భూమిని దేవుడు వేరుపరిచాడు అని దేవుని వాక్యం వలననే, అంటే దేవుని యొక్క మాట వలననే ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి అని బుద్ధిపూర్వకంగా వాళ్ళు మరిచి ఉన్నారు. ఇది మనకు ఆది కాండంలో మొదటిగానే ఉంటున్నాయి. కానీ ఇది మనకు తెలుసుకొని కూడా మనము దాన్ని మర్చిపోయి ఉంటున్నాము. ఇది దేవుడు సృష్టించాడు. భూమిని, ఆకాశమును, నీళ్లను, ప్రతి ఒక్కదాన్ని కూడా, సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు తన మాట ప్రకారంగా చేసి ఉన్నాడు అన్న మాట మనకు తెలిసి కూడా మన బుద్ధిపూర్వకంగా మనం మర్చిపోయి ఉంటున్నాము. ఏం కాదులే అన్నట్టుగా దేవుణ్ణి విసర్జించి ఉంటున్నాము, దేవుని మీద ఆధారపడకుండా ఉంటున్నాము. అందుగురించనే దేవుడు భ్రష్ట మనస్సునకి అప్పగిస్తా ఉన్నాడు. మరి కీర్తన 81 11, 12, 13. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలీలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారికి అప్పగించి తిని. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అని ఇక్కడ సెలవిస్తున్నాడు.
ఏంటిది? తమ స్వకీయ ఆలోచనలను బట్టి, తన సొంత ఆలోచనను బట్టి వారు నడుచుకుంటున్నారు. దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకోవట్లేదు, కానీ మనము మన సొంత ఆలోచనను బట్టి నడుచుకుంటున్నాము. ఆ సొంత ఆలోచనను బట్టి మనం నడుచుకుంటున్నాం కనుకనే వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని, అంటే హృదయాన్ని కఠినత్వంలోనికి తీసుకొని వెళ్తున్నాడు, కఠినపరుస్తున్నాడు. చాలా కఠినత్వంలోనికి దేవుడే అప్పగిస్తున్నాడు. ఎందుకంటే మనం మన సొంత ఆలోచనల చేత మనము నడుచుకుంటున్నాము. దేవుని మాట వినలేకపోయిన కారణం చేత దేవుడు మనల్ని విడిచిపెడితే మన పరిస్థితి ఎలాగా ఉంటుంది? ఆయన కఠినత్వంలోనికి అని అంటున్నాడు. సౌలు విషయంలో కూడా దేవుడు ఆయనకు పరిశుద్ధాత్మను ఆయనకు దయచేశాడు, కానీ ఆయన దేవుని మాటను వినని కారణం చేత ఆయనలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిన తర్వాత ఆయనలోకి దురాత్మ వచ్చింది. మరి మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా దేవుడు మనకు కూడా దూరంగా వెళ్ళినట్టయితే సౌలుకు తిరిగి ఎలాగో ఆత్మ రాలేదో, ఆ దురాత్మతోటే ఎలాగా ఉన్నాడో, మరి మనకి కూడా దేవుడు దూరంగా వెళ్ళిపోతే మనము పొందుకోవడం చాలా కష్టము. ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా మనము జాగ్రత్త పడాలి. ఇక్కడ అంటున్నారు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అంటున్నారు. అంటే దేవుని మాట నా ప్రజలు వింటే ఎంత మేలు, వినాలి అని అంటున్నాడు. నిజంగా ఆ అవకాశం ఇప్పుడు ఉన్నది. ఒకప్పుడు ఒకవేళ ఈ అవకాశం చేయి జారిపోయిన తర్వాత, అవకాశం పోయిన తర్వాత మనము పొందుకోలేము, కానీ ఇక్కడ నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు అని అంటున్నారు. ఆయన యొక్క మార్గములను మనం అనుసరించే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మార్గంలో మనము నడవాలి. ఎందుకంటే దేవుణ్ణి మరచు జనులందరూ కూడా పాతాళంలోనికి దిగిపోవుదురు అని మనకు కీర్తన 9:17 చెబుతున్నారు. అలా పాతాళంలోనికి దిగిపోవడం దేవుడికి ఎంత మాత్రము కూడా ఆయనకు ఇష్టం లేదు. ఆయన తన యొక్క జనులను పాతాళంలో వదిలిపెట్టడానికి ఏమాత్రం కూడా ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి హోషేయ 13:14 ఒక మాట అంటున్నాడు. హోషేయ 13:14 అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఏమంటున్నారు ఇక్కడ? పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును అని అంటున్నారు. పాతాళంలో నువ్వు పడిపోయినా కూడా అంటే దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. గ్రహించాలి, మనము దేవుణ్ణి మర్చిపోయి ఉంటున్నాము, ఆయనను విసర్జించి ఉంటున్నాము, ఆయన యందు భయభక్తులు లేకుండా ఉంటున్నాము. అలాగా ఉన్నటువంటి మనల్ని పాతాళంలోనికి పడవేస్తానంటున్నాడు, కానీ దేవుడు ఒక్క అవకాశం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించదను. అంటే విమోచిస్తా అంటే విడిపిస్తానంటున్నాడు. పాతాళంలో ఉన్నా కూడా నిన్ను దేవుడు విడిపిస్తానని ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ నీవు దేవునికి దూరంగా ఉన్నట్టయితే ఒక అవకాశాన్ని, దేవుడు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతుంటున్నాను. దేవుడు ఏమంటున్నాడు? నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును అని అంటున్నాడు. మరి ఆయన యొక్క జీవమును పొందుకోవాలంటే మనము ఏమి చేయాలి? ఆయన యొద్దకు వెళ్ళాలి. కీర్తన 36:9 వెళ్దాము. కీర్తన 36:9 నా యొద్ద జీవపు ఊట కలదు అని అంటున్నారు. నా యొద్ద అంటే ప్రభువైన యేసు యొద్ద జీవపు ఊట ఉన్నది. ఇక్కడ మొదటిగా ఏమని చెప్తున్నారు? జీవజల ఊటనైనా నన్ను మరిచి ఉన్నారు అని అంటున్నారు. దేవుని యొద్ద జీవపు ఊట ఉన్నదని ఇక్కడ సెలవిస్తున్నారు. మరి ఆ యొక్క ఊట యొద్దకు వెళితే నీవు కావలసినటువంటి నీవు తాగొచ్చు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా యొద్ద అంటే నీ యొద్ద అంటే ప్రభువైన యేసు యొద్ద జీవపు ఊట కలదు. యెషయా 55:1 కూడా అంటున్నాడు, దప్పిగొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి అని అంటున్నారు.
యెషయా 55:1 దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. నీళ్ళ యొద్దకు వెళ్దామా? నీళ్ళు అంటే ఎవరో కాదు, ప్రభువైన యేసు. ఈ యొక్క వాక్యమే ఆ నీళ్ళు. ఆయన అంటున్నాడు, ఆయన యొద్ద జీవజల ఊట ఉన్నది, జీవపు ఊట ఉన్నది అని చెబుతున్నాడు. యోహాను 7:37 యోహాను సువార్త 7:37 ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఒకవేళ ఎవరైనా, ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు, నీవు దేవుణ్ణి మర్చిపోయినట్టయితే, నీవు దేవుని సన్నిధానంలో ఆయనను విసర్జించినట్లయితే, ఆయనను నీవు భయభక్తులు లేకుండా ఆయన సన్నిధానంలో గడిపినట్టయితే నీకు ఒక అవకాశం ఇస్తున్నారు, నిన్ను పాతాళంలోనికి పడివేయకుండా. ఏమంటున్నాడు? ఎవడైనానో దప్పిగొనిన ఎడల. ఇక్కడ ఎవడైనానో అంటే పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా సెలవిస్తున్నారు. ఎవరైనానో దప్పిగొని ఉన్నట్టయితే నా యొద్దకు వచ్చి ఏమంటున్నారు? దప్పి తీర్చుకొనవలెను. దప్పి అంటే దాహము తీర్చుకొనవలెను. ఆయన యొద్దకు వెళితే నువ్వు దాహము తీర్చుకునేటువంటి వారిగా ఉంటావు. ఆయన యొద్ద జీవజలపు ఊట ఉన్నది. నీకు ఎంత కావాలో నువ్వు అంతగా ఆయన యొద్ద నువ్వు తాగవచ్చు. యోహాను 4:14 చూసినట్టయితే ఒక మాట అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. యోహాను 4:14 నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు అని అంటున్నాడు. ఆయన ఇచ్చేటువంటి నీళ్లు త్రాగినట్టయితే ఎప్పుడు కూడా నువ్వు దాహము అని నువ్వు అనవు. నువ్వు ఎల్లప్పుడూ అక్కడ ఎలాగా ఉంటావు? దప్పి లేని వారిగా నీవు ఉంటావు అని అంటున్నారు. దప్పిగొని ఉన్నట్టయితే ఆయన యొద్దకు నువ్వు వెళ్ళినట్టయితే ఆయన నీకు దాహము తీరుస్తానంటున్నాడు. ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క నీళ్లను నీవు త్రాగినట్టయితే నువ్వు ఎప్పుడు కూడా దప్పిగొనవు అని అంటున్నావు. నీవు ఎప్పుడు జీవముతోటే జీవిస్తూ ఉంటావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ప్రకటన చూద్దాము. ప్రకటన 21:6 మధ్యలో నుండి ఉన్నది చూడండి. ప్రకటన 21:6 మధ్యలో నుండి, దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును అని అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆదియు అంతమునై ఉన్నవాడను అని అంటున్నాడు. ఆది ఆయనే, అంతము ఆయన, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయననే. ఆ మాటనే ఆయననే మనకు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తాను, ఉచితంగా ఇస్తానంటున్నాడు. నువ్వేం డబ్బు పెట్టని అవసరం లేదు, ఎంతో ఖర్చు చేసుకొని అవసరం లేదు, నువ్వు శ్రమ పడని అవసరం లేదు. నీకు కావలసినంత నీకు ఉచితంగా ఫ్రీగా ఇస్తానంటున్నాడు. ఫ్రీగా వస్తే ఏదైనా వేరే వాటికి ఎగబడి పరిగెత్తుకుంటూ పోతారు స్త్రీలైనటువంటి వారు. కానీ దేవుడు చెబుతున్నాడు, నీకు ఉచితంగా జీవజలమును ఇస్తానని చెప్తున్నాడు. కానీ ఇది మాత్రం గ్రహించలేరు. చెవులుండి కూడా విని కూడా వినలేనటువంటి చెవిటి వారిగా తయారవుతున్నారు. హృదయం కాఠిన్యంగా తయారవుతూ ఉంటున్నది. ఎందుకంటే దేవుని మాటలు అంగీకరించట్లేదు. ఆయనను విడిచిపెడుతున్నారు, ఆయనను మర్చిపోతున్నారు. ఆయన సజీవుడని తెలిసి కూడా ఆయనను నమ్మట్లేదు. నమ్మి కూడా విడిచిపెడుతున్నారు, ఆయనకు దూరంగా ఉంటున్నారు. కానీ ఆయన మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు. ఆయన నీకు ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఆ యొక్క జీవజలమును ఆయన ఉచితంగా ఇస్తానని చెబుతున్నాడు. అదే ప్రకటన 22:17 మధ్యలో నుండి చూద్దాము. 22:17 తప్పికొన్న వానికి రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము. తప్పిగొనిన వానిని రానిమ్ము అంటున్నారు. మరి ఎవరు ఆటంకపరుస్తున్నారు? రాకుండా, వారిని రానియకుండా ఎవరైనా ఆటంకపరుస్తున్నారా? ఒకసారి గ్రహించాలి. ఇచ్చయించు వానిని అంటే ఇష్టపడి వస్తున్నటువంటి వారిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము. ఎవరైనా పుచ్చుకోవడానికి వస్తే ఆటంకపరిచేది ఎవరు? ఒక్కసారి గ్రహించాలి. ఒకవేళ
ఒకవేళ నీవు నేనై ఉంటున్నామా? ఎవరైనా వచ్చినట్టయితే వారికి ఆటంకంగా నీవు నేను తయారై ఉంటున్నామా? ఒక్కసారి గ్రహించాలి. అలాగా ఉన్నట్టయితే అది మనకే శ్రమ. అలాగా మనం ఉండకూడదు. ఎవరైతే దేవుని సన్నిధానానికి వస్తున్నారో వారిని దేవుని సన్నిధానములో కూర్చుండేటువంటి వారిగా మనము, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా, ఒక సాక్షులుగా మనము ఉండాలి. స్త్రీలమైనటువంటి మనము, వారు మనల్ని చూడగానే వీరు దేవుని బిడ్డలు, వీరు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు, వీరు ఎంత చక్కగా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు అని ఒక సాక్ష్యము చెప్పేటటువంటిగా ఉండాలి. కానీ మనము వారికి ఆటంకంగా ఉండకూడదు. అందు గురించే దప్పిగొనిన వాణిని రానిమ్ము అని అంటున్నారు. దేవుని యొద్దకు తీసుకొని రమ్మని చెబుతున్నారు. వారిని రానిమ్ము, నువ్వు ఆటంకపరచకూడదు. ఇచ్చేయించు వాణిని, జీవజలమును అంటే ఇష్టపడి వారు వాళ్ళ యొక్క కోరికతోటి వాళ్ళు వస్తుంటున్నారు, ఆశతో వారు వస్తుంటున్నారు కనుక అలాంటి వారికి ఆ యొక్క జలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము, తీసుకోమని చెప్పాలి. కానీ మనం వారిని ఆటంకపరచకూడదు. మనం ఏమాత్రము కూడా వారిని రానివ్వకుండా భంగపరచకూడదు. దేవుని సన్నిధానానికి నడిపించేటువంటి వారిగా ఉండాలి. ఆ రోజు సమరయ స్త్రీ కూడా అక్కడ నీళ్ళ యొద్దకు వెళ్ళినప్పుడు, యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఆమె ఏ విధంగా ఆ యొక్క జీవజల నీళ్లను త్రాగి, ఆ ఊటలో నుండి వచ్చినటువంటి ఆ యొక్క నీళ్లను త్రాగి, అంటే ఆ యేసు యొక్క మాటలు విని అంగీకరించి వెంటనే వెళ్ళి ఆమె ఏ విధంగా ప్రకటించిందో అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నది. ఆ యొక్క సువార్తను, నేను ఆ యేసును చూశాను అని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నది. అలాగా చెప్పేటువంటి వారిగా ఉండాలి. ఆమె తన కుండను వదిలిపెట్టేసింది, అది పగలగొట్టింది. తన కుండను, తన హృదయాన్ని పగలగొట్టింది. అక్కడ వదిలిపెట్టేసి ఆమె పరిగెత్తుకుంటూ పోయి ఆమె సువార్త ప్రకటించినట్టుగా మనము కూడా ప్రకటించేటువంటి వారిగా ఉండాలి. మనము ఈ విధంగా ఆటంకపరిచేటువంటి వారిగా ఉండకూడదు. వారిని ఆయన యొద్దకు రానివ్వాలి. ఆ జీవజలమును వాళ్ళు పుచ్చుకునేటప్పుడు వాళ్ళ ఆశతోటి తీసుకోవాలని ఇష్టపడినప్పుడు వారిని ఆ జీవజలమును త్రాగనిచ్చేటవారిగా ఉండాలి. అలా ఉండాలి అంటే సామెతలు 4:23 చూద్దాము. సామెతలు 4:23. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయంలో నుండి సమరయ స్త్రీ ఏ విధంగా తన యొక్క సువార్తను ప్రకటించిందో ఆ విధంగా మనము కూడా ప్రకటించినట్టయితే నీ హృదయంలో నుండి కూడా ఏమొస్తాయంట? జీవధారలు బయలుదేరును. జీవజల ఊట ఆయన యొద్ద ఉన్నది. ఆ జీవజల ఊటలో నుండి నీవు త్రాగి ఇతరులకు ఇచ్చినట్టయితే నీలో నుండి కూడా ఆ జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి ఆ జీవధారలు నీలో నుండి బయలుదేరాలంటే అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయాన్ని నువ్వు చక్కగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ హృదయము మోసకరమైనది. ఇది అనేకమైనటువంటి ఆలోచనల చేత మనము మన ఇష్టానుసారమైనటువంటి ఆలోచనల చేత మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము. ఆయనకు దూరంగా ఉంటున్నాము. ఆయన సన్నిధానంలో భయముతో భక్తితో లేకుండా ఉంటున్నాము. ఆయన మాటలు అంగీకరించకుండా ఉంటున్నాము. ఆయనను విసర్జిస్తున్నాము. ఆయనను మర్చిపోయి ఉంటున్నాము. కానీ అలాగా ఉండకుండా దేవుని సన్నిధానములో ఒక భయముతో భక్తితోటి ఆయన మాటలను, ఈ జీవ జలము అంటే ఏదో కాదు, ఈ దేవుని యొక్క వాక్యమే. ఈ యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నీవు ఉంచుకోవాలి. అప్పుడు నీ హృదయంలో నుండి ఏమొస్తాయంట? జీవధారలు బయలుదేరును. జీవధారలు నీలో నుండి బయలుదేరితే ఆ నీళ్లను కూడా అనేక మంది త్రాగి వాళ్ళు కూడా, ఎంతోమంది కూడా వాళ్ళు దాహము తీర్చుకుంటారు. వారు కూడా ప్రకటించేటువంటి వారిగా తయారవుతారు. దేవునికి ఇష్టానుసారంగా ఉంటారు. ఒకవేళ ఈ విధంగా ఉండనట్టయితే దేవుడు పాతాళంలోనికి విడిచిపెడతాను అని అంటున్నారు. పాతాళంలోకి దిగిపోయేటట్టుగా చేస్తానని చెప్తున్నాడు.
మరి ఆ పాతాళంలోనికి దిగిపోకుండా దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఆయన మార్గంలో నడిపిస్తానని చెప్తున్నాడు. ఆయన నడిపించేటువంటి మార్గంలో నీవు నడిచినట్టయితే నిజంగా ఆ జీవ మార్గంలోనికి వెళ్తావు. ఆ పాతాళ మార్గంలోనికి కాదు, కానీ నీవు జీవ మార్గంలోనికి వెళ్తావు. నీతో పాటుగా అనేక మందిని కూడా ఆ జీవ మార్గంలో నడిపించేటువంటి ఒక గొప్ప భక్తురాలుగా నీవు ఉంటావు. మనం ఆ విధంగా బ్రతకాలి, జీవించాలి, ఆయనకి ఇష్టంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తోత్రము, స్తోత్రము ప్రభా. మా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభా, నాతో మాతో నీవు మాట్లాడిన నా ప్రభా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభా, నా ప్రజలు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారని సెలవిస్తుంటున్నావు నా తండ్రి. అవును నా ప్రభా, మేము నా ప్రభా, అవును నేరములు చేసి ఉంటున్నాం నా తండ్రి. ఇదిగో నా ప్రభా, నిన్ను మరిచిపోయి ఉంటున్నాం నా తండ్రి. జీవజల ఊటనైనా నిన్ను మరిచి ఉంటున్నాము తండ్రి. దయతో క్షమించండి నా ప్రభా. ఇదిగో నా ప్రభా, నీళ్లు నిలవనటువంటి ఆ యొక్క తొట్లను నా ప్రభా తలుచుకొని అయా మేము ఉంటున్నాం నా తండ్రి. ఆ తొట్లు అనగా హృదయం అని నీవు సెలవిస్తుంటున్నావు నా ప్రభా. ఆ హృదయాన్ని నా ప్రభువా అయ్యా, విన్నటువంటి వాక్యాన్ని అందులో నిలవకుండా నా ప్రభువా అయ్యా, అవి నా ప్రభువా అది వెళ్ళిపోతూ ఉంటుంది నా ప్రభువా, అది నిలవకుండా పోతుంది. దయతో క్షమించండి నా ప్రభువా. నిన్ను మర్చిపోయి ఉంటున్నాము నా తండ్రి. అయ్యా నా ప్రభువా, ఇదిగో నా ప్రభువా, పెళ్లి కుమార్తె తన వడ్డాలమును ఆభరణములు మర్చిపోవట్లేదు. అయ్యా ఎద్దు తన కామాంధను నా ప్రభువా ఎరిగి ఉంటుంది నా తన యజమాని ఎరిగి ఉంటుంది. గాడిద తన దొడ్డిని ఎరిగి ఉంటుంది నా ప్రభువా. ఇదిగో నా ప్రభువా నా తండ్రి, పక్షులు నా ప్రభువా తమ కాలంలో ఎరిగి ఉంటున్నాయి నా తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఈ చెట్లు కూడా నా ప్రభువా తమ తమ యొక్క కాలాల్లో మంచి ఫలాలను నా ప్రభువా, ఏ కాలంలో ఏ ఫలాలు రావాలో, ఆ ఏ చెట్టు ఏ ఫలాలు ఇవ్వాలో అవి ఇస్తూ ఉంటున్నాయి తండ్రి. ఇదిగో పక్షులు నా ప్రభువా ఏ సమయానికి అవి లేవాలో, ఆ ప్రభువా ఏ విధంగా ఉండాలో అవి నా ప్రభువా అవి నేర్చుకొని ఉంటున్నాయి తండ్రి. నిన్ను నా ప్రభువా అవి ఆరాధిస్తుంటున్నాయి నా తండ్రి. కానీ మేమే నిన్ను ఆరాధించలేకపోతుంటున్నాం తండ్రి. దయతో క్షమించండి నా ప్రభా. భయమో భక్తి లేకుండా మేము మా ఇష్టానుసారంగా మా సొంత ఆలోచనల చేత మేము జీవిస్తుంటున్నాము ప్రభువా. దయతో మన్నించండి ప్రభువా. ఇకనైనా నా ప్రభువా మరొక అవకాశాన్ని నీవు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇక నుండైనా నా ప్రభువా అయ్యా నా ప్రభువా, నేను నా ప్రభువా విన్న ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభువా ఇదిగో నా ప్రభువా మేము పాతాళంలో పడిపోకుండా తండ్రి, ఇదిగో మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగో జీవజల ఊటను నా ప్రభువా అయ్యా నా తండ్రి నీ యొద్దకు మేము చేరుటకు నా ప్రభువా, నీ యొద్ద నా ప్రభువా అయ్యా దప్పికొన్న వారలారా నా యొద్దకు రండని సెలవిస్తుంటున్నావు నా తండ్రి. ఇదిగో నీ యొద్దకు వచ్చి నా ప్రభువా మా యొక్క దాహంను తీర్చుకునే కృపను దయచేయండి తండ్రి. అయ్యా ఆ యొక్క దాహమును తీర్చుకొని నా ప్రభువా అయ్యా నా తండ్రి మేము జీవించుటకు నా ప్రభువా స్తోత్రములు తండ్రి, సహాయము చేయండి. ఇదిగో మీ హృదయంలో నా ప్రభువా స్తోత్రములు అయ్యా జీవధారలు ప్రవహించునని సెలవిస్తుంటున్నావు. అవును నా ప్రభువా అవి తండ్రి ఆ జీవధారలు ప్రవహించాలంటే ప్రభువా స్తోత్రములు తండ్రి, మా హృదయములను మేము భద్రంగా కాచుకుంటకు జాగ్రత్తగా చూసుకుంటకు నా ప్రభువా నీవే సహాయం చేయండి. మా హృదయములను నా ప్రభువా సరిచేయండి. మా తండ్రి మా హృదయములను నా ప్రభువా నీ యొక్క అమూల్యమైనటువంటి రక్తంలో కడిగి పవిత్రపరచండి నా ప్రభువా, శుద్ధీకరించండి నా ప్రభువా. మీకు వందనాలు. అవును నా ప్రభువా ఆ జీవజలముని ఉచితంగా ఇస్తానంటున్నావు నా తండ్రి. ఆ ఉచితంగా ఇచ్చేటువంటి ఆ యొక్క జీవజలమును మేము తాగే మనస్సును, కృపను, హృదయాన్ని నా ప్రభువా నీవు దయచేయండి తండ్రి. అయ్యా నీవు కృప చూపించండి నా ప్రభువా. మీకు వందనాలు. మా ఇష్టానుసారంగా మేము జీవించకుండా, మా ఆలోచన ప్రకారంగా మేము నడవకుండా, ఇదిగో నా ప్రభువా కేవలం నీకు ఇష్టానుసారంగా ప్రభువా మేము నిలబడుటకు, నీ మార్గంలో నడుచుటకు, నీ జీవమును పొందుకుంటకు సహాయము చేయండి నా గొప్ప దేవుడా. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంతవరకు నా ప్రభువా మాతో ఉన్న నా గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇక ముందు కూడా మాతో ఉండమని సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ ప్రభు యేసు క్రీస్తు నామం పెట్టి అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.